హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో సెప్టెంబర్ మంత్‌లోని ఫస్ట్ వీక్‌లో వర్క్స్ ఎలా జరిగాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఇది సెప్టెంబర్ మంత్ యొక్క ఫస్ట్ వీక్ రివ్యూ అనుకోవచ్చు. అలాగే ఈ ఫస్ట్ వీక్‌లో మనకేంటంటే కొన్ని బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, అలాగే హోటల్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తాను. అలాగే ఎక్కడెక్కడ ఏ వర్క్స్ ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, అలాగే మీకు అమరావతి మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటుంది కదా. అసలు అమరావతిలో వర్క్స్ జరుగుతున్నాయా, ఒకవేళ జరుగుతుంటే ఆ యొక్క వర్క్స్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది డౌట్స్ అని ఉంటుంది కదా. వాటన్నిటి కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఎవ్రీ వీక్ కూడా ఒక అప్డేట్ అయితే ఇస్తానండి. ఇది మనకు ఫస్ట్ వీక్ రివ్యూ అని. అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 7/9/2025 పొద్దున్న 7 గంటల నుంచి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. అందులో ఈ రోజు ఆదివారం. ఆదివారం కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అలా అండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదండి. మనకేంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ లో భాగంగా ఫేజ్ 2 లో భాగంగా మనకేంటంటే దాదాపుగా 4 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి రోడ్డు వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుందండి. దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల వరకు అయితే నీట్ గా గ్రావెల్ వేసుకొని జంగిల్ క్లియరెన్స్ అవన్నీ కూడా నీట్ గా అయితే క్లియర్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడంతా కూడా మట్టిని కూడా తోలున్నారు చూడండి. గ్రావెల్ అవన్నీ కూడా పైన వేసిన తర్వాత ఫైనల్ గా రోడ్ వేసే స్టేజ్ కి అయితే వచ్చేస్తుంది. ఏదైతే ఈ పనులు జరుగుతున్నాయి ఒక 2 కిలోమీటర్ల దాకా ఆ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే మనకి ఇదేంటంటే ఫేజ్ 1 లో భాగంగా మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ దొండపాటి నుంచి వెంకటపాలెం, అంటే వెంకటపాలెం ఇప్పుడు మనం ఉన్నది వెంకటపాలెం అనమాట. మంతెన సత్యనారాయణ ఆశ్రమం మీకు అక్కడ కనిపించేది. ఇక్కడ వరకు అయితే 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగింది కదా. దానికి సంబంధించి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుందండి. అంటే చెప్పుకోవాలంటే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ వచ్చేసి దాదాపు ఒక 95% వరకు అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. అలాగే మనకు మిడిల్లో కూడా ఈ యొక్క వాటర్కి సంబంధించిన పైప్స్ కానీ, అలాగే మనకు అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన పైప్స్ కానీ ఇవన్నీ కూడా వేస్తున్నారనమాట ఈ యొక్క సీడ్ యాక్సెస్. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన వెంకటపాలెం దగ్గర మనకి ఏంటంటే ఈ యొక్క సైడ్ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే చాలా రోజులైంది కదా, అంటే 7 ఇయర్స్ అయింది కదా ఈ రోడ్ వేసి. ప్రజెంట్ ఏంటంటే ఈ సైడ్లన్నీ కూడా పగిలిపోయిన రోడ్డు మొత్తం కూడా నీట్గా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇవన్నీ కూడా మనకు కొత్త రోడ్లు అయితే వేస్తారనమాట. మొత్తం కూడా పగిలిన దగ్గర ఉన్నది మొత్తం కూడా నీట్గా ఒక సైడ్ క్లియరెన్స్ చేసేస్తున్నారు. బై సైడ్ ఉన్న దిమ్మలు ఇవన్నీ కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేస్తున్నారు చూడండి. ఇది మొత్తం కూడా దాదాపు ఒక 4 కిలోమీటర్ల వరకు కూడా ఇలాగే మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళున్నారండి. ఇదంతా కూడా మనకు కొత్త రోడ్ అయితే రాబోతుంది అనమాట. మీరు బోర్డు చూస్తున్నారు కదండి. మనకు ఈ ప్లేస్ లో అయితే ఎస్బీఐ హెడ్ ఆఫీస్ అయితే కట్టబోతున్నారు. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనకు N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించిన హెడ్ ఆఫీస్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. రీసెంట్ గా మనకి ఇక్కడ పూజ కూడా జరిగింది. అది కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే ఉంటుందండి. మనకు ఈ N9 N10 రోడ్డు మధ్యలోనే మనకు ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ హెడ్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే మనకు యూనియన్ బ్యాంక్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ మన కెనరా బ్యాంక్ అండి. దాని ఫ్రంటే మనకు యూనియన్ బ్యాంక్ సంబంధించిన వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ అవబోతున్నాయి. ప్రజెంట్ అయితే మనకు ఈ యొక్క ప్లేస్ లో ఎస్బీఐకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. దానికి సంబంధించి మొత్తం కూడా తోలైతే పెట్టుకున్నారు నీట్ గా. మొత్తం ఇక్కడంతా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకొని మెటీరియల్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చి పెడుతున్నారు అనమాట. మొత్తానికి అయితే అది కూడా ఈ అన్ని బ్యాంకులు కూడా ఒకే దగ్గర వచ్చేటట్టున్నాయి. అది కూడా N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఉండబోతుందండి. అన్ని కూడా మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే ఉండబోతున్నాయి. సో బ్యాంక్స్ అన్ని కూడా ఒకే దగ్గర అయితే ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదండి బోర్డు. ప్రజెంట్ మనకు ఈ వీక్ ఏంటంటే ఈ యొక్క వరుణ్ గ్రూప్ కి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకున్నారండి. ఎగ్జాక్ట్ గా దీనికి మనకు ఫ్రంటే మనకు ఏపీసీఆర్డీకి సంబంధించిన మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ అయితే కడుతున్నారు కదా. ఎగ్జాక్ట్ దీని ఫ్రంటే ఉంటుంది అవన్నీ కూడా. ఈ యొక్క వరుణ్ గ్రూప్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి మనకి ఇది వచ్చి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. దాని ఫ్రంటే ఈ యొక్క వరుణ్ గ్రూప్ కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయితే చేసి పెట్టుకున్నారు చూడండి. సో మొత్తానికి మనకి ఏంటంటే ఈ వీక్ లో వచ్చేసి ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలకి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. దానికి సంబంధించిన సైడ్ క్లియరెన్స్ పనులు కానీ అవన్నీ కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారు. దీనికి ఆపోజిట్ లోనే మనకు ఈ యొక్క ఏపీసీఆర్కి అయితే మనకు మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ కడుతున్నారు కదా, దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా చూద్దాం రండి. లాస్ట్ వీక్ చూపించాను మీకు. లాస్ట్ వీక్ ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకసారి అయితే. ఇది మనకు హాల్ నెంబర్ 4 అండి. దానికి సంబంధించిన మీరు వర్క్ చూసుకుంటే మీకు లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో ఒక క్లారిటీ అయితే వస్తుంది క్లియర్గా. అప్పుడు ఇదంతా మనకి ఎలా ఉండేదంటే ఇదంతా కూడా ఒక సైడ్ మాత్రం డిజైనింగ్ అయ్యి ఉండే.
ఇదంతా కూడా మనకి డిజైనింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. ప్రజెంట్ మొత్తం కూడా ఈ బయట డిజైనింగ్ అంతా కూడా క్లియర్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. మొత్తం కూడా ఈ యొక్క 4 మీటింగ్ హాల్కి సంబంధించిన డిజైన్స్ కూడా ఒకేలాగా ఉంటాయి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ 2 1 3 ఆల్మోస్ట్ ఆల్ హాల్స్ అయితే కంప్లీట్ అయిపోయానండి. ఇప్పుడైతే మనకు హాల్ నెంబర్ 4కి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపల కింద ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి విత్ ఇన్ 1 వీక్లోనే. మీకు లాస్ట్ వీక్లో ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ ఉండే, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారు. అది హాల్ నెంబర్ 3 2 2 కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఈ 3 హాల్కి అయితే రెడీ చేస్తున్నారండి. నెక్స్ట్ వీక్ కల్లా నాకు తెలిసి కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాను. లోపల ఏంటంటే ఈ పవర్ వర్క్స్ ఇవి మాత్రమే జరుగుతున్నాయి. ఇది మన హాల్ నెంబర్ 3 అండి. ఈ హాల్ నెంబర్ 3 మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. డిజైనింగ్ అంతా బయట ఇక్కడ అంతా ఉంది కదా, ఇదంతా గ్రీనరీ కోసం ఇక్కడంతా కూడా రెడీ చేసుకుంటున్నారండి. అలాగే మనకు 2 దగ్గర కూడా సేమ్ అదే పొజిషన్లో అయితే ఉంది. ప్రజెంట్ ఈ యొక్క హాల్స్ సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 హాల్కి సంబంధించిన వర్క్స్ అయితే ఫినిషింగ్, ఈ 2 హాల్స్కి అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఆ యొక్క వర్క్స్ ఇంకొక 20% వర్క్ కంప్లీట్ అయితే ఆ యొక్క హాల్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు ఏపీసీఆర్డీ ముందైతే కొన్ని చెట్లు అయితే వర్క్ అయితే అడ్డం వస్తుంది. అవన్నీ కూడా మొత్తం చెట్లు అయితే నరికేయకుండా వాటిని ఏం చేస్తున్నారంటే ఇలా చెట్లు తీసుకెళ్ళి వేరే దగ్గర అయితే వేస్తారండి, నరికేయకుండా. అయితే చూడండి ఎలా చేసుకున్నారు చెట్లని మొత్తం కూడా. ఇవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేస్తారు, ఇక్కడ నుంచి నరకకుండా తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తారనుకుంటాను. మొత్తం కూడా చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఇటు సైడ్ ఉన్న చెట్లు, ఇటు సైడ్ ఉన్న చెట్లు ఇలా ఉంది. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే చూద్దాము. ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఎంట్రీకి అయితే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. దానికి సంబంధించి డిజైనింగ్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారండి. అలాగే మీరు ఫ్రంట్ చూసుకోవచ్చు, కొన్ని చెట్లు అయితే పూల చెట్లు కానీ కొన్ని రకరకాల చెట్లను అయితే దించుకున్నారు. ఇవన్నీ కూడా గ్రీనరీ కోసం మొత్తం కూడా. ఈ యొక్క ఏపీసీఆర్డీకి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ లోపల మాత్రం కొంత భాగమే ఉందండి, ఒక 5% వరకు మాత్రమే ఉంది. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు కదా. బిల్డింగ్ డిజైన్ మొత్తం కూడా పైన ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇదివరకు క్రెయిన్ ఉండే మొత్తం కూడా అది కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేసారు. చూడండి ఎలా ఉందో డిజైనింగ్. మొత్తం ఒక అద్దాల మేడ లాగైతే ఉందండి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్. మనకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా కంప్లీట్ అవ్వబోతున్న బిల్డింగ్ అనమాట ఇది, ఏపీసీఆర్డీ బిల్డింగ్. దానికి సంబంధించిన వర్క్స్ చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా బయట ఫినిషింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. లోపల ఏంటంటే ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి జరుగుతున్నాయి. రిమైనింగ్ కూడా లోపల క్యాబిన్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ మెటీరియల్స్ చూడండి, ఇవన్నీ కూడా మెటీరియల్స్. ఇవన్నీ కూడా లోపల కూడా కొంత భాగం అయితే వర్క్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా బయట కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. బయట ఇక్కడ ఫినిషింగ్ కోసం అయితే మొత్తం డిజైనింగ్ కోసం అయితే ఆ రాళ్ళు అవన్నీ కూడా నీట్గా అయితే పెట్టుకున్నారండి. అలాగే మనకు అక్కడ చెట్లు చూడండి, ఇవన్నీ కూడా గ్రీనరీ కోసం అయితే చెట్లను అయితే తీసుకుని వచ్చి అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా త్వరలో అయితే ఇదైతే ఓపెన్ కాబోతుందండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్కి అలాగే మీటింగ్ హాల్స్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూశారు కదా హాల్కి సంబంధించిన వర్క్. ఇప్పుడు ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించిన వర్క్ చాలా మంది అయితే అడుగుతున్నారు, లోపల వెళ్ళి తీయొచ్చు కదా ఏపీసీఆర్డీ బిల్డింగ్ అని. అంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదండి లోపల. సో అందువల్ల అయితే పర్మిషన్ అయితే లేదు, అందువల్ల బయట నుంచే తీసుకెళ్తున్నాము. సో లోపలికి అయితే వెళ్ళి చూసామన్నమాట. మొత్తం కూడా ఆల్మోస్ట్ అది కూడా డిజైనింగ్ లోపల కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. కొంత భాగం అంటే ఈ పవర్కి సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి మాత్రమే జరుగుతున్నాయి. క్యాబిన్కి సంబంధించిన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నీ కూడా. ఇక్కడ ఒక మనకు షెల్టర్ కనిపిస్తుంది కదండి. ఈ షెల్టర్ ఏంటంటే మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి పవర్కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద మిషనరీస్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి పైన. ఇవన్నీ వాటి కోసం అయితే పవర్కి సంబంధించిన సపరేట్ ఏఎస్ఎల్కి సంబంధించిన పవర్స్ అన్నిటి ఈ యొక్క పవర్కి సంబంధించిన మొత్తం కూడా ఈ యొక్క బ్యాక్ సైడ్ షెల్టర్లు అయితే ఉండబోతుందండి కూడా. ఇక్కడ మీరు గమనించారండి, ఇక్కడ మనకు ఈ యొక్క మంజీరా హోటల్కి సంబంధించి అయితే సాయిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనకు ఏపీసీఆర్డీ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క మంజీరా హోటల్కి సంబంధించి సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా జరుగుతుందండి. దీనికి సంబంధించి వర్క్ వచ్చేసి కెల్లర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ ఈ కంపెనీ మనకు ఏపీఎన్ఆర్టీ బిల్డింగ్ కూడా వీళ్ళే కడుతున్నారండి. ప్రజెంట్ అయితే మనకు ఈ యొక్క హోటల్కి సంబంధించి సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇది మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలాగే ఏపీసీఐటీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. అలాగే ఎగ్జాక్ట్గా దాని ఫ్రంటే మనకు N11 రోడ్ అయితే వెళ్తుందండి.
ప్రజెంట్ మనకు ఈ ప్లేస్ లోనే ఈ రెండింటి మధ్యలోనే ఏపీసీఆర్డీ బిల్డింగ్ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మిడిల్లోనే దాదాపు ఒక 3 హోటల్స్ అయితే రాబోతున్నాయండి. ప్రజెంట్ మనకు చూస్తున్నారు కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నమాట. దానికి సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఈ సంబంధించిన వర్క్స్ ఈ వీక్ లో ఎలా జరిగిందంటే, రీసెంట్ గా ఇక్కడ మనకు టవర్ కనిపిస్తుంది. ఈ యొక్క టవర్ కి అప్పుడు బేసింగ్ స్టేజ్ లోని కలర్స్ అవన్నీ వేస్తుంది. ప్రజెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇటుపక్కంతా మెస్ అంతా కట్టున్నారు చూడండి. ఇవన్నీ కూడా పావురల్లా వెళ్లకుండా అవైతే మెస్ అయితే నీట్ గా వేసారు. మొత్తం కూడా 12 టవర్స్ అయితే ఉంటాయండి. ఫ్రంట్ ఒక 6 టవర్లు, బ్యాక్ ఒక 6 టవర్లు. దానికి సంబంధించిన వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఫ్రంట్ ఉన్న టవర్ కి ఏంటంటే బేసిక్ గా డిజైన్ లో ఏదైతే కలర్స్ ఉన్నాయో అవైతే వేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు ఒక జరుగుతుంది కదా వర్క్ అయితే, అదేంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం ఎంట్రీ అంతా ఇటుపక్క అయితే ఉండొచ్చు. దానికోసం అయితే ఆ సెక్యూరిటీ కోసం అయితే ఇవన్నీ కూడా కడుతున్నారు. ప్రజెంట్ ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న 6 టవర్స్ పనులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న 6 టవర్స్ కూడా G+12 అయితే కంప్లీట్ అయిపోయింది 100%. ఇప్పుడు బేసిక్ గా లోపల వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ విండోస్ వర్క్స్ అలాగే ఇటు పక్కంతా కూడా విండోస్ అంతా పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. 6 ఫ్లోర్ వరకు పెట్టేస్తున్నారు. ఇంకొక 6 అయితే పెండింగ్ ఉంది. ఇటు సైడ్ కూడా 6 అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి, కనిపిస్తుంది కదా. సో వీటికి లోపల ఫ్లేమింగ్ వర్క్స్ అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కి. ఈ టవర్స్ మనకు ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ అండి. ఆల్మోస్ట్ ఈ ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ ఏంటంటే, ఫ్రంట్ ఉన్న 3 టవర్స్ కి అయితే మొత్తం ఈ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా విండోస్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లోపల పవర్ కి సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఎంట్రీకి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కదా, ఫుల్ సెక్యూర్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఎంట్రీ అయితే ఉంటుందండి. ఈ ఫ్రంట్ టవర్స్ 6 టవర్స్ ఇక్కడ ఎంట్రీ ఉంది. అక్కడైతే ఇందాక చూపించాను కదా బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కి అక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ప్రజెంట్ ఈ బిల్డింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఈ యొక్క ఎంట్రీకి అయితే మొత్తం అయితే కట్టుకుంటున్నారండి. సో ఈ వీక్ లో ఇవన్నీ కూడా మనకు బేసిక్ స్టేజ్ లో నుండే ఈ వీక్ లో మొత్తం కూడా ఆల్మోస్ట్ దానికి సంబంధించిన వర్క్స్ గ్రౌండ్ ఫ్లోర్ కాక ఫస్ట్ ఫ్లోర్ గా స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఆ సెక్యూరిటీ పర్పస్. సేమ్ అక్కడైతే 2 కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అలాగే మీరు పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా నీట్ గా చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఉన్న 3 టవర్స్ కి అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఈ పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా. ఇక్కడ మీరు వర్క్ చూస్తున్నారు కదండి, ఈ బంగ్లాస్ మొత్తం కూడా ఈ యొక్క జడ్జెస్ బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా మనకు ఈ యొక్క హైకోర్టు ఉంది కదా, దీనికి ఆపోజిట్ లోనే మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అయితే కడుతున్నారండి. మొత్తం కూడా 71 బంగ్లాస్ అయితే కడుతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా ఫస్ట్ లైన్ లో ఉన్న 10 బిల్డింగ్స్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు అన్ని కూడా. ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి BSR అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఇది ఫస్ట్ లైన్ లో ఉన్న 10 బిల్డింగ్స్ వర్క్ ఫినిషింగ్ అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా వర్క్ జరుగుతున్నాయి. అయినా ఈరోజు సండే అండి, సండే అయినా కూడా వర్క్ అనేది ఎక్కడ ఆపకుండా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ప్రతి బంగ్లా దగ్గర కూడా వర్క్ చేస్తూనే ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఫస్ట్ బిల్డింగ్ అయితే ఫినిషింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసిందండి. మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ కానీ లోపల ఈ విండోస్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటంటే ఈ యొక్క పవర్ వర్క్స్, వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చిందనమాట. ఈ ఫస్ట్ బిల్డింగ్ కి సంబంధించి బంగ్లాస్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు జడ్జెస్ బంగ్లా అండి. ఒక్కో లైన్ కి 10 బిల్డింగ్లు అయితే ఉండబోతున్నాయి. మొత్తం 71 బిల్డింగ్లు. చూడండి ఎలా ఉందో కలర్ కానీ డిజైన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక సైడ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ ఇప్పుడైతే ఆ పెయింటింగ్ వర్క్స్ అయితే వేస్తున్నారు అనమాట, రెడీ అయితే చేసుకుంటున్నారు ప్రజెంట్. ఇదండి ప్రజెంట్ మనకు ఒక జడ్జెస్ బంగ్లాకి సంబంధించిన వర్క్ అప్డేట్ అనమాట ఇది. ఇక్కడ మీరు టవర్ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఇవి దాదాపుగా 15 టవర్స్ అయితే ఉండబోతున్నాయండి. ఇక్కడ ఉన్న 4 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే ఫ్రంట్ ఉన్న 4 టవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇటుపక్క ఒక 4, అటుపక్క ఒక 4, మొత్తం కూడా 15 టవర్స్, మొత్తం 7 టవర్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే మనకు అటు సైడ్ 4 టవర్స్ కి అయితే మొత్తం 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల వరకే అయితే కంప్లీట్ అయిందండి. అక్కడి నుంచి అయితే మనకు కట్టడాలు అయితే కడుతున్నారు ప్రజెంట్ అయితే. మొత్తం ఈ వీక్ మొత్తం ఏం జరిగిందంటే, ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్ కి సంబంధించి ఈ 4 టవర్స్ ఏవైతే ఉన్నాయో ఫినిషింగ్ అయ్యి లోపలంతా కూడా ఫ్లోర్ వర్క్స్, విండోస్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయండి. అలాగే మొత్తం ఇటుపక్క ఉన్న టవర్స్ ఉన్నాయి కదా, 3 టవర్స్ బేసిక్ లెవెల్లో 4 దగ్గర 5 దగ్గర వాటి దగ్గర ఏంటంటే ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్ గా అయితే అలొకేషన్ అయితే చేసుకున్నారనమాట. అక్కడ చూడొచ్చు క్రేన్ లో ఒక పెద్దది కూడా ఉంది.
అయితే టవర్స్ కనిపిస్తున్నాయి, బిల్డింగ్ టవర్స్, ఇవన్నీ కూడా మనకు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క టవర్స్ అండి. ఇవన్నీ కూడా దాదాపుగా 21 టవర్లు అయితే కడుతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ చూడండి స్టేటస్. ఆల్మోస్ట్ అది చాలా వరకు బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ G+12 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది. అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ప్రజెంట్ దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి L&T అనే కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారండి. మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడైతే వస్తున్నారనమాట. మార్నింగ్ వరకు కొంతమంది చేసుకొని కొంతమంది టిఫిన్కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే కొంతమంది అందులో నుంచి అయితే వస్తున్నారన్నమాట. అవన్నీ కూడా ఈ యొక్క L&T వాళ్ళ కంపెనీ అయితే NG టవర్స్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు కదా, వాళ్ళైతే షెల్టర్స్ అయితే నిర్మించుకున్నారు. అక్కడి నుంచి అయితే వస్తున్నారు మొత్తం కూడా కార్మికులు. చూడండి ఈ యొక్క 21 టవర్లకు సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా అన్ని టవర్స్ దగ్గర కూడా పనులు అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉన్న 8 టవర్స్ అయితే మొత్తం కూడా ఈ G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది కదా, అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ ఉన్నట్టు వచ్చేసి ఒక 7 ఫ్లోర్ల దగ్గర ఆగున్నాయండి. అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు చేయడానికి. ప్రజెంట్ వీళ్ళందరూ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇటు సైడ్ ఉన్న మనకు రైట్ సైడ్ ఉన్న టవర్స్ మొత్తం కూడా, బ్యాక్ సైడ్ టవర్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఫ్రంట్ ఉన్నట్టు కూడా కొన్ని మొత్తం ఒకటి 10 ఫ్లోర్ల దగ్గర 11 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయండి. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ మిడిల్ ఏంటంటే టవర్ నెంబర్ 14, 15, 16, 17 దగ్గర ఏంటంటే 4 ఫ్లోర్ల దగ్గర అయితే ఉంది. అక్కడి నుంచి మొత్తం కూడా అన్ని రెడీ అయితే చేసుకుంటున్నారు. చూడండి పైన అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్ గా అయితే అలొకేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట ఈ యొక్క టవర్స్ సంబంధించి. ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అండి. అన్ని 21 టవర్లు అయితే నిర్మిస్తున్నారు కదా. ఈ యొక్క 21 టవర్లు కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. మొత్తం కూడా ప్రతి ఫ్లోర్ కి కూడా 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది కంప్లీట్ అయితే ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, దీన్నే మనం NGO టవర్స్ అని కూడా అంటాము. ఈ యొక్క టవర్స్ కి కంప్లీట్ అయితే ఇంకా ఇక్కడ జన సంచారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వర్క్స్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుందండి. ఈ యొక్క 21 టవర్లకు సంబంధించి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఇదంతా కూడా మనకు షాపూజీ పాలంజీ వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అండి. ప్రజెంట్ మొత్తం కూడా కార్మికులు అంతా కూడా రెడీ అయి వస్తున్నారనమాట. ఇదేంటంటే మనకు ఈ యొక్క గ్రూప్ డి కి సంబంధించిన టవర్స్ కానీ, అలాగే మనకు అక్కడ కనిపిస్తుంది కదా గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్, ఈ రెండు కూడా మనకి ఈ యొక్క షాపూజీ పాలంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారనమాట. యాక్చువల్గా ఇది మనకి ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో ఇదంతా కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన బిల్డింగ్స్ అండి. దాదాపుగా మొత్తం 6 టవర్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు అక్కడ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా మనకు 15 టవర్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన 6 టవర్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇటు పక్క ఉన్న 5 టవర్స్ కి పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఫినిషింగ్ అంటే ఫైనల్ ఇంకొక ఫినిషింగ్ పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. ఇటు సైడ్ మొత్తం కూడా ఈ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. లోపలన్నీ కూడా మొత్తం ఫ్లోర్ వర్క్స్ అవి అయితే జరుగుతున్నాయి లాస్ట్ ఉన్న టవర్స్ కి. రిమైనింగ్ ఈ టవర్స్ అన్ని కూడా ఫ్లోర్ వర్క్స్ కానీ, విండోస్ వర్క్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. రిమైనింగ్ ఇటు సైడ్ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ ఏదైతే కలర్ వస్తుందో అవన్నీ కూడా ఇటు పక్క ఉన్న టవర్స్ అన్నిటి కూడా వస్తుందండి. ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే ఇంకా పెయింటింగ్ వర్క్స్, అలాగే లోపల పవర్ కి సంబంధించిన వర్క్స్, వాటర్ కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి లోపల. ప్రజెంట్ దానికి సంబంధించి ఇదండి అప్డేట్. ఇవి మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఏంటంటే హైకోర్టు అయితే పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు కదా, దానికి సంబంధించిన వర్క్స్ అనమాట. రీసెంట్ గా అక్కడంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్లు అవన్నీ కూడా మెటీరియల్ అన్ని కూడా దించుకున్నారండి. అదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ గోతాలు ఈ మట్టి వేసుకుని ఇక్కడైతే మనకు వెయిట్ టెస్ట్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి అక్కడ మొత్తం కూడా నీట్ గా చేసుకుని కొన్ని బస్తాలు అయితే దించున్నారు చూడండి. అక్కడైతే మనకు వెయిట్ టెస్ట్ అయితే చేస్తారండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఐరన్ రాడ్లు మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయి. రీసెంట్ గా మనకు అక్కడ ఒక రాక్ ఫౌండేషన్ కోసం మనకు అక్కడ ఐరన్ రాడ్లు అవన్నీ కూడా వేసిండే, అవన్నీ కూడా మొత్తం నీట్ గా అయితే తీసేశారండి. ప్రజెంట్ అయితే మనకు ఈ బస్తాల్లో ఇసుక అవన్నీ కూడా నింపుకొని అక్కడ మెటీరియల్ అవన్నీ కూడా దించుకొని అక్కడ ఒక షెల్టర్ అయితే నిర్మిస్తున్నారనమాట. ప్రజెంట్ దానికోసం అయితే వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చి NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ అక్కడ ఒక 20 మంది వరకు ఉంటారు. ప్రజెంట్ షెల్టర్ నిర్మించుకోవడానికి అయితే మొత్తం కూడా కింద ఫ్లోర్ లాగా కూడా నీట్ గా అయితే వేసేస్తున్నారు చూడండి. సో ప్రజెంట్ ఇదండి. ఈ వీక్ ఏంటంటే మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి మెటీరియల్ అవన్నీ కూడా వచ్చాయి. అలాగే షెల్టర్ నిర్మించుకోవడానికి ఒక ప్లేస్ అయితే నీట్ గా అయితే క్లియర్ చేసుకున్నారు. అలాగే బస్తాల్లో వెయిట్ టెస్ట్ కోసం అయితే బస్తాల ఇసుకన అవన్నీ కూడా నింపుకున్నారండి. ఈ ప్లేస్ లో మొత్తం కూడా క్లియర్ గా బోత్ క్లియరెన్స్ పనులు, డీవాటరింగ్ పనులు అన్ని కూడా క్లియర్ చేసేసుకున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 అనమాట. ప్రజెంట్ మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయి సైడ్స్ ఉన్న ఐరన్ రాడ్స్ వాటి అంతటా కూడా మనకు కెమికల్ అవన్నీ కూడా అప్లై చేస్తున్నారండి తుప్పు పట్టకుండా.
అలాగే అక్కడ మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. అలాగే అక్కడ ఒక జేసీబీ కూడా మనకు వర్క్ చేస్తాం చూడండి. ఎందుకంటే రీసెంట్గా మనకు ఇక్కడ వెయిట్ టెస్ట్ అయితే చేశారు. ఆ వెయిట్ టెస్ట్ చేసిన తర్వాత ఆ ఇసుక నా వెంత కూడా అక్కడి నుంచి అయితే బయటకి అయితే పంపిస్తున్నారండి. టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అయితే. ప్రజెంట్ ఇక్కడ మీరు గమనిస్తున్నారండి, ఇదంతా కూడా మనకు ఎల్ఎన్టీ వాళ్ళండి. ఇదంతా మనకు ఐకానిక్ టవర్ 3 and 4 అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. మొత్తం కూడా క్లోజ్డ్ కంచెస్ అయితే వేసేస్తున్నారు రేకులతో అయితే మొత్తం. ఎందుకంటే ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అందువల్ల మొత్తం కూడా సైట్ క్లియరెన్స్ చేసుకున్నారు. అలాగే మొత్తం మ్యాన్ పవర్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కానీ, అలాగే కింద కానీ అవంతా కూడా ఉన్నారనమాట. మొత్తం కూడా ఇక్కడ ఐకానిక్ టవర్ 4 అండి, ఇది 4 and 5 3 అనమాట. ఈ రెండింటి దగ్గర కూడా మ్యాన్ పవర్ చాలా మంది ఉన్నారు. చూస్తున్నారు కదా, అక్కడ దాదాపు ఒక 20 మంది వరకు ఉంటారండి అక్కడ. మరి ఇక్కడ కూడా మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు చూడండి మ్యాన్ పవర్. ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళండి ఇది ఐకానిక్ టవర్ 3 and 4. ఇది మొత్తం కూడా B+G+39 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది. ప్రజెంట్ మొత్తం కూడా ఈ వీక్ మొత్తం కూడా ఇక్కడ క్లియరెన్స్ పనులు అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా వర్క్ అయితే వెయిట్ టెస్టింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్ గా. ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన షెల్టర్స్ అవన్నీ నిర్మించుకొని, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి మిషనరీస్, ఇవన్నీ కూడా మనకు అసెంబ్లీ పనులు అనమాట. అసెంబ్లీ పనులు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఈ యొక్క అసెంబ్లీ పనులు కూడా మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించి ఇవి ఏవైతే 2 రిగ్ మిషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఫైల్ ఫౌండేషన్ అని కంప్లీట్ చేసుకోఉన్నాయి. అలాగే అక్కడ మనకు ఒక 2 మిషనరీస్ అయితే వచ్చున్నాయి. అక్కడ కూడా మళ్ళీ వర్క్ అయితే జరుగుతుందండి ప్రజెంట్. ఇది కూడా మనకి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అన్ని కూడా కంటైనర్లు, అలాగే మెటీరియల్ అవన్నీ కూడా ఇక్కడికైతే తరలిస్తున్నారు అనమాట ఎల్ఎన్టీ వాళ్ళు. ఒకటైతే మనకి ఇక్కడ పనిచేసే ఆఫీసర్స్ కోసం అయితే ఒక కంటైనర్ అయితే రెడీ చేసుకున్నారండి. ఒక కంటైనర్లు ఈ సేఫ్టీకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఉంచుకున్నారు మొత్తం కూడా. అలాగే ఇక్కడంతా కూడా ఒక రూట్ లాగా అయితే, ఒక వే లాగా అయితే నీట్గా అయితే వేసుకున్నారు. ఈ యొక్క అసెంబ్లీ మనకి ఏంటంటే B+G+3 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి. ప్రజెంట్ ఈ వీక్ మొత్తం కూడా మొత్తం డీవాటరింగ్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మొత్తం కూడా చూడండి ఎంతమంది ఉన్నారు మ్యాన్ పవర్ కూడా. ఇదంతా కూడా మనకు షాపుర్జీ పాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం ఇసుక అవన్నీ కూడా తోలుకుంటున్నారు. అలాగే ఇవన్నీ కూడా మెటీరియల్, అలాగే ఇది మనకు సేఫ్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే మొత్తం డీవాటరింగ్ పనులు అన్ని కూడా కంప్లీట్ అయిపోయి, ఈరోజు సండే అయినా కూడా ఎవరు కూడా ప్రతి దగ్గర కూడా వర్క్ జరుగుతూనే ఉంది చూడండి. ఎక్కడ కూడా మార్నింగ్ నుంచే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం కూడా. ప్రజెంట్ ఇదండి మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి దాదాపు ఒక 20-30 మంది అయితే ఉంటారండి మొత్తం క్లీనింగ్ కోసమే ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. అలాగే 1 దగ్గర కూడా దాదాపు ఒక 20 మంది అయితే ఉన్నారు. బిల్డింగ్లు ఇవన్నీ కూడా మనకేంటంటే ఏఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించిన బంగ్లాస్ అనమాట. ఇవన్నీ కూడా దాదాపుగా 115 బంగ్లాస్ అయితే కడుతున్నారు. దానికి సంబంధించి వర్క్స్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ మొత్తం ఫస్ట్ లైన్ 2 లైన్లు కూడా ఆల్రెడీ మొత్తం కూడా మనకి G+ ఫస్ట్ ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. మొత్తం కూడా అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మాక్సిమం ఈ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్. కొన్ని కూడా ఇప్పుడు ఫినిషింగ్ వర్క్స్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చున్నారండి. ఇక్కడ మిడిల్ లో 3వ బిల్డింగ్ ఆల్రెడీ ఈ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఈ యొక్క బంగ్లాస్ సంబంధించిన వర్క్ వచ్చేసి మనకు KMV అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అనమాట. అలాగే మ్యాన్ పవర్ విషయంలో చూసుకున్న మొత్తం కూడా ఇక్కడ చూడండి మీరు, ప్రతి బంగ్లా దగ్గర ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉన్నాయండి. ఈ యొక్క ఆఫీసర్ సంబంధించిన పనులు అయితే మొత్తం కూడా ఈ ఫస్ట్ సెకండ్ 3 లైన్లు మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ అసలు గ్రౌండ్ ఫ్లోర్ రెండింటి కూడా స్లాబ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఇదైతే ఫినిషింగ్ కడితే రెడీ అవుతుంది. ప్రజెంట్ ఇదండి మనకు ఆల్ ఇండియా ఆఫీసర్ సంబంధించిన ఆల్ ఇండియా ఆఫీసర్ సర్వీసెస్ సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఈ వీక్ లో ఏంటంటే కొన్నిటికి స్లాబ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కూడా 115 బిల్డింగ్స్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టున్నాయి వర్క్స్ అనేది. చూసారు కదండి ఫస్ట్ వీక్ రివ్యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.